హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను ఈరోజు ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే, మీరు ఏ వ్యక్తి గురించి అయితే చూస్తున్నారో ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉందా, అసలు రావాలి అనుకుంటున్నారా, వస్తారా అనేది అయితే చూద్దామండి ఈరోజు రీడింగ్లో. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్, మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్, మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వ్యూవర్స్, వాళ్ళ మనసులో ఉండే పర్సను వీళ్ళ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉందా, అసలు రావాలి అనుకుంటున్నారా వాళ్ళు? ఈ వ్యక్తి ఎవరైతే మా వ్యూవర్స్ మనసులో ఉన్నారో ఆ పర్సను మా వ్యూవర్స్ దగ్గరికి అసలు రావాలి అనుకుంటున్నారా, వస్తారా, అసలు ఏమనుకుంటున్నారు అనేది అయితే చెప్పండి యూనివర్స్. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ దగ్గరికి రావాలి అనుకుంటున్నారా? ప్లీజ్ చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ దగ్గరికి రావాలి అనుకుంటున్నారా? రావాలి అనుకుంటున్నారా? ఓకే, వావ్. యాక్చువల్లీ ఈ వ్యక్తి ఏదో అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారా అంటే ఎస్ అండి, ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే అనుకుంటున్నారు. కానీ వీళ్ళ మనసులో అయితే ఒంటరితనంగా అయితే ఫీల్ అవుతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మనసులో అయితే చాలా ప్రేమ ఉంది, ఎమోషన్ ఉంది, కానీ వీళ్ళు బాగా హర్ట్ అయి ఉన్నారండి. రావాలి అనుకుంటున్నారా అంటే ఎస్, రావాలి అని అనుకుంటున్నారు. దానికన్నా ముందల మీతో ఏదైతే ఇప్పుడు నో కాంటాక్ట్ జరిగిందో, ఒక సిచ్యువేషన్ వచ్చి బ్రేకప్ అయిందో మీ ఇద్దరికి, ఆ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ ఒంటరితనంగా అయితే ఫీల్ అవుతున్నారండి. అంటే వీళ్ళు ఒక అడుగు రావాలి అంటే ఒక ఈగోగా ఫీల్ అవుతున్నారు. అంటే నేనే ముందర వెళ్ళడం ఏంటి, ఇంత జరిగింది కదా, అంటే మీరు మోసం చేశారు అనేది ఫీల్ అవుతున్నారు. వీళ్ళ ఫీలింగ్స్ అయితే నేను చెప్తున్నానండి. మీరు మోసం చేశారని నేను అనడం లేదు, వీళ్ళ ఫీలింగ్ చెప్తున్నాను. వీళ్ళకి నచ్చిన అంటే మీరు ఆ బ్రేకప్ అయ్యే టైంలో మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికైతే వీళ్ళు చెప్పింది ఏదో వినలేదు, అందుకే హర్టే అంటే మీరు ఒకటంటే వాళ్ళు ఒకటి అన్నారనమాట. మీ ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో డిఫరెన్సెస్ అయితే వచ్చాయండి. మీరు ఒకటంటే వాళ్ళు ఇంకోటి వాదించారు. ఇద్దరి మధ్య బాగా వాదించి ఇదేంటంటే లెట్స్ బ్రేకప్ అనే వర్డ్ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ ఇద్దరు హర్ట్ అయ్యారు. కానీ ఈ వ్యక్తికి లవ్ అయితే ఖచ్చితంగా ఉందండి, ఎమోషన్స్ ఉన్నాయి. ఈ వ్యక్తి లోపలనే దాచుకొని మీ దగ్గరికి అది చూపించకుండా ఈగోగా అంటే నేను ఇంతే. ఇక్కడ 3 కార్డ్స్ అసలు ఈగోలెస్గానే వచ్చాయండి. ఈగోగానే వచ్చాయి. చూడండి, ఈ 3 కూడా ఎమోషన్స్ ఉంటాయి కానీ వాళ్ళు చూపించరండి, అసలు బయటికి చూపించరనమాట. రావాలని చూడండి ఎంత ఉంది. మీ ఇద్దరి మధ్యనైతే ఏదో ఒక విషయంలో వాదనలు అయితే జరిగాయండి. నేను నాది రైట్ అంటే నాది రైట్ అనేది అయితే మీరు వాదించుకున్నారు. ఏదో ఒక విషయం, అది ఫ్యామిలీ విషయం అయినా అవ్వచ్చు, మీ ఇద్దరి మధ్య ఎవరో ఒక థర్డ్ పార్టీ వచ్చి ఆ థర్డ్ పార్టీ గురించి అడిగితే ఏవో కొన్ని సమస్యలు అయితే మీ ఇద్దరి మధ్య వచ్చి లెట్స్ బ్రేకప్ అని కొంచెం బ్రేకప్ కాకపోయినా దూరంగా అయితే ఉన్నారు. ఈ దూరంగా ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే వీళ్ళు ఒంటరిగా అయితే ఫీల్ అవుతున్నారండి మీరు లేకుండా. కానీ మీకు ఒక మెసేజ్ కాల్ చేయాలంటే వీళ్ళకి ఈగో అడ్డొస్తుందన్నమాట. ఈ వ్యక్తికి మీ దగ్గరికి రావాలని ఉందా అంటే ఖచ్చితంగా రావాలని ఉంది. ఎస్, ఈ వ్యక్తి ఖచ్చితంగా రావాలని ఉంది. ఈ వ్యక్తి ఒంటరిగా అయితే ఫీల్ అవుతున్నారు. మీతో తన లైఫ్ని అయితే మంచిగా ఊహించుకున్నారండి. ఏదో ఒక విషయంలో అయితే వాదనలో డిఫరెన్స్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య. మీరు ఒక మాట అంటే వాళ్ళొక మాట, వేరే మీ మాటలు ఏవో కలవలేదు. వాళ్ళు అందుకే వాదించుకున్నారనమాట మీ ఇద్దరు. నాది రైట్ అంటే నాది రైట్ అన్నట్టు, లేకపోతే
అంటే గెలవాలి అనే పంతంతో ఆ పర్సన్ అయినా మీరైనా ఒక మెట్టు ఎక్కువ గొడవ పెద్దదే చేశారు, కానీ ఎవరు మీరు సర్దుబాటు చేసుకోలేదన్నమాట, బ్యాలెన్స్ చేసుకోలేదు మీ మధ్య గొడవని. అందుకే ఇదేమైందంటే మీకు నో కాంటాక్ట్ అయితే వచ్చిందండి. ఖచ్చితంగా ఈ వ్యక్తికి ఎమోషన్స్ అయితే ఉన్నాయి, రావాలని కూడా ఉంది. ఎమోషన్స్ అన్నీ పెట్టుకొని ఒంటరిగా అయితే ఫీల్ అవుతున్నారు. ఈగో కాల్ మెసేజ్ చేయడానికి మాత్రం వీళ్ళకి ఈగో అయితే అడ్డొస్తుంది. వీళ్ళు రావాలి అనుకుంటున్నారా అంటే ఎస్, మరి ఇప్పుడు వస్తారా అనేది అయితే చూద్దాం. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం వస్తారా? రావాలి అనుకుంటున్నారంటే ఎస్, ఖచ్చితంగా రావాలని అయితే అనుకుంటున్నారు. ఒంటరిగా కూడా ఫీల్ అవుతున్నారు, కానీ ఈగో అడ్డొస్తుంది. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ కోసం, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ కోసం వచ్చే ఛాన్స్ ఉందా కదా? వస్తారా? వచ్చే ఛాన్స్ రావాలి అనుకుంటున్నారంటే ఎస్, రావాలి అనుకుంటున్నారు. మరి వస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం వస్తారా? మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా? ప్లీజ్ యూనివర్స్ నాకు క్లారిటీ ఇవ్వండి. వాళ్ళకి రావాలని అయితే ఉంది. నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్, ఓకే, 8 ఆఫ్ పెంటికల్, సారీ 7 ఆఫ్ పెంటికల్, 3 ఆఫ్ వాండ్స్. ఓకే అండి, ఇక్కడ నాకు ఖచ్చితంగా ఒక థర్డ్ పర్సన్ అనేది మాత్రం కనిపిస్తుంది. ఒక థర్డ్ పర్సన్ వలనైతే మీ ఇద్దరి మధ్య ఒక అది థర్డ్ పర్సన్ అనే మీరు తీసుకోకండి. ఒకవేళ లేకపోతే ఒక సిచ్యువేషన్ అయితే ఘోరంగా మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ వచ్చిందండి. అది ఏంటి అని అంటే చెప్తున్నాను కదా, మీ 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 మాట మీరేదైతే ఆ క్షణంలో చెప్పారో, కొన్ని విషయాలు ఏవైనా వాదనలు చేసుకున్నారో, మీ వాదనకి వాళ్ళ వాదనకి అది సెట్ అవ్వలేదన్నమాట. ఆ సెట్ పోయేదానికి వీళ్ళు ఏంటంటే మనసులోనే దాచుకొని బాధపడుతున్నారే తప్ప మీ దగ్గరికి రావట్లేదు. వీళ్ళకి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారండి. ఈ చాలా చాలా కొలాప్స్ అయిపోయాయండి. మీరైతే చాలా బాధపడుతున్నారు. అంటే మీరు కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తూ మీరైతే ఉన్నారు. ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి వస్తారా అని అన్నాను కదా, ఎస్. ఇందాక అనుకుంటున్నారా అంటే ఎస్ అనుకుంటున్నారు. ఇప్పుడైతే ఖచ్చితంగా వస్తారండి. ఇదిగోండి, ఇక్కడైతే వీళ్ళు ఖచ్చితంగా ఒక ఎమోషన్ అయితే మీ దగ్గరికి తీసుకొని వస్తారు. వీళ్ళు ఆలోచిస్తున్నారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఎందుకంటే ఇక్కడ ఒక థర్డ్ పార్టీ కూడా నాకు గట్టి కనిపిస్తుందండి. ఈ థర్డ్ పార్టీ డేటుకొని అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఒక సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ అదొక వాల్ దాటాలన్నమాట. ఆ గోడ దాటాలి అంటే కొంచెం ప్లాన్ వేయాలి. ఆ ప్లాన్లు అయితే వీళ్ళు మీ దగ్గరికి రావాలని వేస్తున్నారు. ఫ్యూచర్లో ఖచ్చితంగా వేస్తారు. ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారండి. వచ్చేటప్పుడు కూడా ఏమవుద్దంటే మీరిద్దరూ కలిసి కమ్యూనికేషన్ అయ్యే రోజు చెడామెడ కొన్ని ఆవేశంగా ఏవైనా కొన్ని మాటలు కూడా మాట్లాడతారండి. కానీ ఇది ప్రశాంతంగానే ఉంటుంది. మళ్ళీ బ్రేకప్ అనేది అవ్వదు. కానీ మీరు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఈ క్షణం గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలు కూడా ఉన్నాయన్నమాట. అలాగని రారు అని కాదు, గట్టిగా అయితే ఇక్కడ వస్తారు అనేది అయితే ఉందండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు, రావాలని అనుకుంటున్నారు. ఎప్పుడు నేను ఈ రీడింగ్లో చేసేటప్పుడు డిలే అయ్యేది కనిపించేదండి. ఈసారి మాత్రం ఖచ్చితంగా వస్తారు అనేది అయితే యూనివర్స్ మెసేజ్ చేస్తుంది. ఈ మెసేజ్ని అయితే క్లెయిమ్ చేసుకోండి మీరు. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారండి. ఆ వచ్చిన రోజు మాత్రం చెడమెడ ఏవో కొన్ని ఫైర్ అయితే అవుతారనమాట మీ మీద. కానీ మంచిగానే కలిసి మంచిగానే మాట్లాడుకుంటారు. ఎంతైనా నో కాంటాక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మళ్ళీ కలిసేటప్పుడు ఎలా అయినా కొంచెం వాదన అనేది జరుగుతుంది. అంటే మీరైనా అనొచ్చు, ఇలా చేసావు, అలా వెయిట్ చేయించావు అనేసి మీరైనా అనొచ్చు, మరి నాకు ఆ రోజు అలా అంటావా అనేసి మీతో వాదనకి దిగొచ్చు. కానీ ఇది ప్రశాంతంగానే మీ దగ్గర ఉంటుంది. ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు కూడా రావాలి అని. ఖచ్చితంగా వస్తారండి. ఈ సిచ్యువేషన్ ఏదైతే మీ ఇద్దరి మధ్య పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఒకటి ఉందో, థర్డ్ పార్టీ ఏమైనా ఉన్నాయి, ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా వస్తారు మీ దగ్గరికి. ఇదైతే క్లెయిమ్ చేసుకోండి. రొమాంటిక్ ఏంజల్ గైడెన్స్ అయితే చూద్దాం. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా? మీ గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్
మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా? కార్డులు ఎగిరెగిరి పడుతున్నాయి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ కోసం వస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ కోసం వస్తారా? స్టే ఆప్టిమిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్. మీరు నమ్మకంతో ఉండండి, ఈ వ్యక్తి వస్తారు అని. ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి, ఖచ్చితంగా ఉంది. ది కుడ్ బి ది వన్. యు ఆర్ ఆల్రెడీ మీది రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారని చెప్తున్నారండి. రొమాంటిక్ ఏంజల్ అయితే ఖచ్చితంగా వస్తారు. ట్రూ లవ్, ఎందుకంటే మీది ఒక నిజమైన లవ్. దిస్ ఈజ్ ది రొమాన్స్ ఆఫ్ లైఫ్ టైం. ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే వస్తారు. కాకపోతే చెప్తున్నాను కదా, ఈ వ్యక్తి ఇంకా ఆలోచిస్తున్నారు, ప్లాన్లు అయితే వేస్తున్నారు. ఖచ్చితంగా అది మీ దగ్గరికి రావడానికి ఇది ఎక్కడ బ్రేక్ డౌన్ అయితే అవ్వదు. ఖచ్చితంగా ఈ లవ్ని మీరు అందుకుంటారు, ఎందుకంటే మీది ఒక నిజమైన లవ్ కాబట్టి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకోండి వీడియో. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి అయితే వస్తారు.